For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఇనాగ్రేషన్కి నన్ను పిలిచినందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పూర్వం రోజుల్లో వీటి అవసరం లేదు, కానీ ఇప్పుడు ఇవి చాలా అవసరం. ఈ తల్లిదండ్రులకి వాళ్ళకి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది వాళ్ళకి ఏమీ సిలబస్ లేదు. వాళ్ళ అమ్మా నాన్న ఏం చెప్తే అదే చేస్తున్నారు. కానీ ఇప్పుడు జనరేషన్కి డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళతోటి మనం గౌరవించి మాట్లాడాలి. మన అమ్మా నాన్నలతో ఎలా మాట్లాడేమో వీళ్ళతోటి అలాగే మాట్లాడాలి. ఈ జనరేషన్కి ఆ దురదృష్టం అనుకోండి, ఆ పేరెంట్స్ అప్పుడు భయపడ్డారు, ఇప్పుడు భయపడాలి. లేకపోతే పిల్లవాడు డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే హీఈస్ వాచింగ్ టీవీ, హీఈస్ వాచింగ్ మూవీస్, హీఈస్ గోయింగ్ టు స్కూల్స్, డిఫరెంట్ యాటిట్యూడ్స్ డెవలప్ అవుతాయి. కాబట్టి వాటితోటి మాట్లాడేటప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు రిహార్సల్ వేసుకోవాలి. మొన్న ఒక ఫాదర్ అన్నాడు, సార్ ఆఫ్టర్ ఆల్ వాడికి 2 years సార్, వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని. నేనన్నాను, యాజ్ ఎ పేరెంట్ మీకు కూడా 2 years. అంతకుముందు యువర్ ఏ బ్యాచులర్, ఇప్పుడు నేర్చుకున్నారు మీరు. సో వాడికి ఎంత ఏజ్ ఉందో, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మీకు అంతే ఎక్స్పీరియన్స్. కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్. He need not learn how to be good, but you have to learn how to be good with him. So you have to motivate him, you have to teach them the values. ఇవన్నీ చెప్పాలి. You must make him a good citizen of India. డెఫినెట్గా ఈ సంస్థ వారు అవి చేస్తారనే నమ్మకం నాకుంది. నమస్కారం సార్. ఇంకోటి, స్పెషల్ చైల్డ్స్ అనే వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు అనేది మెడికల్గా అది చెప్తున్నారు డాక్టర్స్. అయితే స్పెషల్ చైల్డ్స్ అనేది రావడానికి తల్లి గర్భంతో ఉన్నప్పుడు తన మెంటల్ స్టెబిలిటీ కూడా వీళ్ళ పైన ఉంటుంది అనేది అంటారు సార్. ఇది ఎంతవరకు నిజము? ఒకవేళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? అది డాక్టర్లు కరెక్ట్గా చెప్పగలరు. బట్ నాకు తెలిసింది ఏంటంటే సైకలాజికల్ పాయింట్లో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ ఫ్రీగా ఉండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఈ టూ మెనీ ట్యాబ్లెట్స్ తెలిసినవి వేసుకోకుండా డాక్టర్లు చెప్పినవి వేసుకోవాలి. తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది, 30 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు మామూలుగా
సిద్ధాంతం ఏంటంటే ఒక ఆడపిల్ల పుష్పవతి అయిన 15 ఏళ్ల దాకా ఆమెకి పిల్లల్ని మంచి ఆరోగ్యవంతులైన పిల్లల్ని కనడానికి అవకాశం ఉంది. బట్ అది దాటి 31, 32 అన్నప్పుడు ప్లస్ ఆ అమ్మాయికి వచ్చే భర్త 35 ఏళ్ళు. ఇప్పుడు మనకి ఫెర్టిలిటీ సెంటర్లు ఎందుకు వచ్చాయండి? ఇదివరకు ఎప్పుడైనా విన్నామా? తెలుగు రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ అంటే నవ్వుకునేవారు, ఎవరికి చూసినా 5, 6 పిల్లలు. సో సొసైటీ మారింది, మనం తినే తిళ్ళు మారే, పద్ధతులు మారే, ఆలోచన విధానం మారింది. ఇక ఎవరికి వాళ్ళకి స్వతంత్రం పెరిగిపోయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అల్టిమేట్ ది సఫరర్ ఈజ్ చిల్డ్రన్. నేను ఎంఏ సైకాలజీ ఇక్కడ పిహెచ్డి చేసేటప్పుడు ఉస్మానియాలో అండి, అప్పుడు అసలు ఇలాంటివి ఏమీ లేవండి. ఒక్కటే ఒకటి ఉండేది, ఎన్ఐఎంహెచ్ అని సికింద్రాబాద్లో ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లో ఇలాంటి చిల్డ్రన్కి సంబంధించిన సెంటర్స్ దాదాపు ఒక 15 ఉన్నాయి. అంటే బికాజ్ ఆఫ్ పేరెంట్స్ మిస్టేక్ చిల్డ్రన్ ఇలా అవుతున్నారు. ఇంకా వాళ్ళకి ఇలాంటివన్నీ పెట్టాలి చేసి. లక్కీగా ఈ క్లినికల్ సైకాలజిస్టులు చాలా మంచి వాళ్ళు తయారయ్యారండి. వీళ్ళు డెఫినెట్గా మామూలు పిల్లల కన్నా వీళ్ళని బాగా చేయగలరు. అయితే ఇక్కడ అట్ ది సేమ్ టైం పేరెంట్స్ షుడ్ ఆల్సో టేక్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ పిల్లలతోటి వాళ్ళ వాళ్ళని తిట్టకూడదు. ఈ ఏడిహెచ్డి వాళ్ళు ఉన్నారనుకోండి, అటెన్షన్ డెఫిసిట్ అండ్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని, ఏ ఒక్క పని కంటిన్యూస్గా చేయరు. ఇక్కడ ఏదో చేస్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్తాడు, మళ్ళీ కారు నడుపుతానంటాడు, ఇంకోటి అంటాడు, గడియారం బాగు చేస్తానంటాడు. అంటే వాళ్ళకి అటెన్షన్ డెఫిసిట్ అనమాట, ఒక చోట ఉండదు. సో ఇలాంటి వాళ్ళని ఏం చేస్తానంటే అది చేయనియాలి. ఇది 5 నిమిషాల్లో కంప్లీట్ చేయన్నాం అనుకోండి, నేను చేయనంటాడు. వాడు ఏ పని చేయడు. అందుకని వీళ్ళతోటి మాట్లాడే పేరెంట్స్కి చాలా పేషెన్స్ ఉండాలి. ఒకసారి కోపం వస్తుంది, విసుగు వస్తుంది. ఈ విషయాలు తెలియని తల్లిదండ్రులు కొడుతుంటారు ఆ పిల్లలు. అలాంటి వాళ్ళు ఇలాంటి సెంటర్స్కి వస్తే ఎలా ఉండాలో నేర్పుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెప్తారు. పిల్లలు తప్పు ఏమీ లేదండి, వాళ్ళు మట్టి ముద్దలు లాంటి వాళ్ళు. మీరు ఆ మట్టి ముద్దతో పిల్లి బొమ్మ చేయొచ్చు, సింహం బొమ్మ చేయొచ్చు, చేసేవాళ్ళ చేతులు బట్టి. అదే తల్లిదండ్రులు. ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అత్తాపూర్ ఓపెనింగ్ సెరమనీకి నన్ను ఇన్వైట్ చేసినందుకు హ్యాపీగా ఉంది. సో ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను నిహారిక. ఈరోజు అత్తాపూర్లో ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెనింగ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్. నార్మల్ చైల్డ్కి కూడా ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో అవన్నీ మనం పిల్లలకి ఎలా చెప్పాలా ఏంటో అని అర్థం కాక చాలామంది పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి వాటన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కారం ఏంటంటే ఇలాంటి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి తీసుకురావడం. చాలామంది అనుకుంటూ ఉంటారు ఓన్లీ ఆటిజం ఉన్న పిల్లలు మాత్రమే చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్తారు, ఏదైనా ప్రాబ్లం ఉంటేనే. ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదండి. హ్యాపీ చైల్డ్ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలందరికీ కూడా ఒక మంచి ప్లేస్ ఇది, ఒక మంచి సొల్యూషన్ వస్తుంది. మనం ఎలా ట్రీట్ చేయాలి మన పిల్లల్ని, మన పిల్లలతో ఉన్న ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకొని యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ మదర్, నేను పిల్లల్ని పెంచుతున్నాను కాబట్టి చిన్న చిన్నవి తెలియకుండా మనం ఎలా చెప్పాలో తెలియదు పిల్లలకి. అలాంటప్పుడు ఇలాంటి ప్లేస్కి తీసుకొస్తే వాళ్ళు చక్కగా మనకి ఒక సొల్యూషన్ ఇస్తారు. పిల్లలకి ఎలా చెప్పాలో కూడా మనం సతమతం అవుతున్నప్పుడు వాళ్ళు పిల్లలకి చక్కగా నచ్చ చెప్పేలాగా చెప్తారు. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా ఈ అత్తాపూర్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ని యూజ్ చేసుకోండి. ఇది చాలా మంచి హైజీన్. అంటే అందరూ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ చాలామంది పెడుతూ ఉన్నారు. అలా కాకుండా మంచి డాక్టర్ అండ్ మంచి సైకాలజిస్ట్ కలిపి పెట్టిన సెంటర్ ఇది. సో డెఫినెట్గా మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ విషెస్ టు ఎంటైర్ టీమ్. విష్ణుప్రియ గారు, కిషోర్ గారు మరియు విశేష్ గారు, కృష్ణ భరత్ గారి ఆధ్వర్యంలో ఇగ్నిషియో ఈరోజు కౌన్సిలింగ్ సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది.
నీడ్ ఆఫ్ ద అవర్. యాక్చువల్గా ఏంటి అని అంటే ఈరోజు మనకి డిజిటల్ ఏజ్లో పిల్లవాడు డిఫరెంట్ థింగ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాడు. అలాగే కొత్తగా అలాగే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి డిఫరెంట్ చిన్న మైన్యూట్ అంటే పేరెంట్స్ కనుక్కోలేనటువంటి చిన్న ఇబ్బందుల్ని ఈరోజు ఆధునిక పిల్లవాడు వాళ్ళ పిల్లలు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. వాటికి సహేతుకమైనటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది కావాలి. ట్రీట్మెంట్ అంటానికంటే ఇంకా మంచిగా చెప్పాలి అని అంటే ఒక గైడెన్స్ అనేటువంటిది కావాలి. అటువంటి ప్రయత్నం ప్యూర్ సైకాలజిస్టుల చేతి మీదుగా ఈరోజు ఇగ్నిషియోలో జరుగుతూ ఉంది. సో వీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. అండ్ ఈరోజు అత్తాపూర్ రీజియన్లో కొత్త బ్రాంచ్ అనేటువంటిది ఏర్పాటు చేయటం చాలా నీడ్ ఆఫ్ ద అవర్, అంటే సమాజానికి ఇది అవసరం. అలాగే ఇదే సందర్భంలో యాజ్ అన్ అకాడమిషియన్గా డిఫరెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లల్ని చూస్తున్నటువంటి అనుభవంతో చెప్పేది ఏంటి అని అంటే ఈరోజు పిల్లల్లో చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అంటే రాయడంలో ఇబ్బంది, చదవడంలో ఇబ్బంది, అంటే దాన్ని సైకాలజీ టర్మ్లో డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్మేనియా ఇలాంటి చిన్నవి. అవి పేరెంట్ ఏమనుకుంటాడంటే ముద్దుగా అనుకుంటాడు. అంటే వాడు పలకడం ఏదో ఇబ్బంది ఉంటే దాన్ని ముద్దుగా ఫీల్ అవుతారు. రాయడంలో ఏదో ఉంటే అబ్బా మావాడు ఏదో వేరేగా రాస్తున్నాడు, కానీ అది ఒక చిన్న ఇబ్బంది. అలాగే దానికి ఒక ప్రాపర్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ యొక్క గైడెన్స్ ద్వారా దాన్ని సరిదిద్దుకోవచ్చు. సో మొక్కై వంది మానై వంగున అనేటువంటి అంశం చందాన చిన్నగా ఉన్నప్పుడే వాటిని గుర్తించి ఇలాంటి నిష్ణాతులైనటువంటి మనోవిజ్ఞాన అభ్యసనం చేసినటువంటి వీరి ద్వారా కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే జరుగుతుంది. సో అటువంటి ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నందుకు నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు.